హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. నిన్న రేషన్ కార్డు కంటూ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి చాలా కామెంట్స్, చాలా డౌట్స్ అనేది మీకు రావడం జరిగింది. అది ఎటువంటి డౌట్స్, ఎటువంటి కామెంట్స్ అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గతంలో కానీ, ప్రజాపాలనలో కానీ, మీ సేవలో కానీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు ఆ లిస్ట్ అనేది కూడా మన గ్రామ సభలు అనేది రావడం అయితే జరిగింది. ఆ లిస్ట్లో కూడా కొంతమంది నెంబర్స్ వచ్చాయి, కొంతమంది నెంబర్స్ రాలేదు. ఆ నెంబర్స్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా స్టేటస్ వస్తుంది, వాళ్ళ నెంబర్స్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారా, ఇవ్వట్లేరా? నెక్స్ట్ మీరు అనేది రేషన్ కార్డులో ఎంఆర్ ఆఫీస్లో కానీ డిలీట్ చేసుకున్న వాళ్ళకి డిలీట్ అయ్యాయా కాలేదా, మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ అనేది రావడం జరుగుతుందా, సంథింగ్ జరిగిన వాళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ మీ పేర్లు అనేది కూడా పిల్లలే అనేది డిలేట్ అయిన తర్వాత పిల్లల యాడింగ్ కోసం పెట్టుకున్న వాళ్ళే కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో యాడ్ కావడం అయితే జరిగింది. మీ రేషన్ కార్డు అనేది డిలీట్ కావడం జరిగింది. అది ఏ విధంగా అయింది, దేనికోసం అయింది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో అయితే మీకు 100% క్లారిటీ అనేది లభించడం అయితే జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అనేది కూడా చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది గూగుల్లో ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ దగ్గర మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న రిసిప్ట్ కానీ ఉండాలి, ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న రిసిప్ట్ అని ఉండాలి. ఇది నెక్స్ట్ గ్రామ సభలో ఎక్కడైనా చేసుకున్నప్పుడు మీకైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. కొంతమంది తెలియక ఆ ఎస్ఎంఎస్ అనేది తెలియక మాకు అప్లికేషన్ నెంబర్ రాలేదు, మేము ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అది అనేది ఈ రోజు క్లారిటీగా డౌట్లు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ లాగిన్లో మీకు ఏ విధంగా తెలవాలంటే మీరు అనేది ఎంఆర్ ఆఫీస్కి అనేది వెళ్ళాలండి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేసిన తర్వాత మీ ఒక ఆధార్ నెంబర్ తీసుకొని వెళ్తే వాళ్ళు అనేది ఆధార్ నెంబర్ టైప్ చేసి మీ సేవలో పెండింగ్ ఉందా, మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ టైంకి అప్లై చేశారో, దేనికోసం పెండింగ్ ఆగిపోయింది, దేనికోసం స్టేటస్ ఆగిపోయింది, ఇప్పుడు కొత్తగా ఎందుకు యాడ్ కావట్లేదు అనే దాని గురించి అయితే ఎంఆర్ ఆఫీస్లో తెలుస్తుంది. అలాగే కొత్త లిస్టు రావడం అయితే జరిగింది. ఆ లిస్టు కూడా మీకు కావాలంటే మీ గ్రామ సెక్రటరీ గారిని కన్సల్ట్ కాండి. అక్కడైతే మీకు మన గ్రామ పంచాయతీలో లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో నెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ లిస్ట్ కూడా ఇప్పుడు అనేది ఆన్లైన్లో ఎంటర్ చేస్తే కొంతమంది వస్తున్నాయి, కొంతమంది రావడం అయితే జరగట్లేదు. అది దేనివల్ల రావట్లేదు అనే దాని గురించి కూడా ఇప్పుడు టైప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంటుంది. రిపోర్ట్స్ అనేది క్లిక్ చేసుకోండి. రిపోర్ట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డు రిపోర్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది. ఈ విధంగా అనేది మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో అనేది నిన్న వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడి నుంచి అనేది చూడండి. దాదాపు ఓల్డ్ లిస్ట్ అనేది ఉన్నది. అలాగే కొంతమంది అనేది యాడ్ కావడం అయితే జరిగింది. ఓల్డ్ లిస్ట్లోనే అక్కడక్కడ నేమ్స్ అనేది ఉండడం జరిగింది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రీసెంట్గా 2025లో కూడా యాడ్ అయిన వాళ్ళకి కొంతమంది ఉన్నాయి. అవి కూడా మీకు అనేది కూడా ఆ రోజు వీడియోలో అయితే చూపించడం అయితే జరిగింది. అక్కడి నుంచి అనేది మీరు చూసుకోండి. ఇక్కడ రేషన్ కార్డు అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి చూసుకోండి. ఇక్కడ స్టేటస్ ఆఫ్ ద రిజెక్ట్ రేషన్ కార్డ్ స్టేటస్ సబ్స్ అని ఉన్నది కదా, ఇది అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ అనేది మీది ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ నేమ్స్ అనేది డిలీట్ అయిందా లేదా అనే దాని గురించి అయితే ఇక్కడ తెలిసిపోతుంది. మీకు నేమ్స్ డిలీట్ అయితే మాత్రం మీకు మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నది అప్లోడ్ కావడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటుంది. ఆ విధంగా అనేది చూసుకోండి. నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీ సేవలో అప్లికేషన్ నెంబర్ అంటే మీకు మీ సేవలో అప్లికేషన్ రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ చేసి చూడండి. అప్లికేషన్ నెంబర్ అంటే ప్రజాపాలనలో కానీ మీరు అప్పుడు గతంలో అప్లికేషన్ చేసుకున్న ఏ విధంగా స్టేటస్ ఉంటే అవి అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి చూసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ మిగిలిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద